అయితే మీరు అగైన్ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. పిల్లలకైతే నేర్పించడం ఏనాడు ఆపలేదు. నేను డెలివరీ రూమ్లో ఉన్నా కూడా క్లాసులు జరిగాయి. మా ఫ్రెండ్, మై కో ఫౌండర్ తీసుకుంటూనే ఉంది, ఏనాడు ఆపలేదు. నేను ఇన్ఫ్యాక్ట్ డెలివరీ అయిన 2 డేస్కి మాకు ప్రోగ్రామ్ ఉంటే నేను అప్పటికే రిహార్సల్స్ కోఆర్డినేట్ చేస్తుంటే తిట్టారు అందరు నన్ను, అక్క ఇప్పుడైనా రెస్ట్ తీసుకుంటావా ప్లీజ్ అని. సో ఐ ఆల్వేస్ లవ్డ్ వర్కింగ్. ఏదో ఒకటి ఇచ్చేయడం వచ్చేయడం. ఇంట్లో కూడా అందరు తిడుతూ ఉంటారు, కాళ్ళకి బొంగురాలు నేను తిరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి అలవాటు అయిపోయిందండి. యూనో కీపింగ్ ద మైండ్ బిజీ, కీపింగ్ ఐఎమ్ వెరీ యాక్టివ్. నేను ఒక చోట కూర్చొని ఇంట్లో కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. సో మేబీ అందుకే నాకు కూడా కొంచెం ఆ లైట్నెస్, ఆ ఫీలింగ్ ఉందేమో. బికాజ్ ఆల్వేస్ వాంట్ టు బి యాక్టివ్ అండ్ బట్ అలా అని చెప్పి హెల్ప్ కూడా తీసుకుంటానండి. ఏమైనా ఇప్పుడు వంట విషయంలోనైనా, బయటకు వెళ్ళినప్పుడు పిల్లల విషయంలోనైనా తీసుకోవాలండి. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నాకు చెప్పండి, ఈ రోజు నాకు నీరు ఉందంటే పరిగెట్టుకుంటూ వచ్చేంత డిస్టెన్స్ లో ఉన్నా. అంజలి డే కేర్ ఆర్ యు అవైలబుల్ టుడే? జస్ట్ గివ్ ఏ కాల్. ఒక కాల్ దూరంలోనే ఉన్నాను, నేను వెరీ నియర్ బై ఉన్నాను. ప్లీజ్ గట్టిగా పెడితే 1 కిలోమీటర్ కూడా లేదు. అసలు ఎంత ఫన్నీ అంటే, ప్లీజ్ లెట్ మీ నో. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో అబ్బా ఇబ్బా అనుకుంటాము. నేను చూసాను చాలా సార్లు. కొంచెం వాళ్ళు టీనేజ్కి వచ్చి పెద్దగా అయ్యాక మిస్ అవుతారు. మళ్ళీ అసలు ఎంత మంది పిల్లలు చంటి పిల్లలు చూస్తే మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు అందరూ మా చూసిన వాళ్ళందరూ వాళ్ళు అబ్బా మా వాళ్ళు పెద్దగా అయిపోయారు, ఇప్పుడు దగ్గరికి కూడా రావట్లేదు అని తీసేసుకుంటారు పిల్లల్ని. కానీ అయితే ఇప్పుడు మళ్ళీ అకాడమిక్స్ చేస్తున్నారని చెప్పని విన్నాను, అంతేనా? అవునా? అవునండి, మా అమ్మగారు నన్ను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ రియలీ. పెళ్ళయి పిల్లలు పుడితే చదువుకు దూరం అయిపోతారని ఏదో ఒక సామెత కూడా ఉంది యాక్చువల్లీ. అవునా? అయ్యో, చదువుకు దూరం అవుతారనా? సో దానికి మీరు యాంటీగా వర్క్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దీనికి 100% పెళ్ళి చదువుకి ఫుల్ స్టాప్ పెడుతుంది అనేది ఒక సామెత ఉంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ ఎవరైనా వినుంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తొస్తుంది. సో ఆ పాయింట్లో నేను ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అక్క. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు మై మామ్. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఫిల్మ్స్ అనే చెప్పుకోవాలి. బికాజ్ ఎటువంటి పరిమితాలు లేకుండా ఐ వాంట్ టు వర్క్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. బట్ ఎంతైనా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ స్పేస్లో ఉన్నాను కాబట్టి, అంటే హైదరాబాదీ భాషలో మాట్లాడాలంటే ఆ హవాలో కొట్టుకుపోవద్దంటే ఒక రకమైన గ్రౌండింగ్ అవసరం అండి. అండ్ ఆ గ్రౌండింగ్ అనేది అకాడమిక్స్లో మాత్రం ఉంది అని నాకు ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది. అది కరెక్టో కాదో నాకు తెలీదు. డార్లింగ్ వాళ్ళ ఇంట్లో ఒక సివిల్ సర్వెంట్ ఉండేవారు యాక్చువల్లీ. ఇద్దరు 2 సివిల్ సర్వెంట్స్, 4 ఆర్మీ ఆఫీసర్స్, 1 బ్యూరోక్రాట్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కదా. నిజంగా అంటే నేను 4.5 years బ్యాక్ నిజంగా అట్లీస్ట్ ఒక 5 ఏళ్ల తర్వాతనే ఖచ్చితంగా మా డార్లింగ్ యూపీఎస్సీ సైడ్ వచ్చానా నాకు ఒక ఎంట్రీ ఇస్తుంది అనుకున్నాను. అఫ్కోర్స్ మీ యాజ్ యూ సెడ్ అందులో నాకు ఇక్కడ అక్కడ నేను లేదు, కానీ మీకోసమైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రూల్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మధ్యకాలంలో ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లు వేసా, 2 ఐపీఎస్ ఆఫీసర్లు క్యారెక్టర్ చేశా. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఏమంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయడమేమో కానీ డైరెక్టర్స్ ట్రీట్ చేయడం మీరు అలవాటే కదండి, మీ జాబే కదండి, ఎందుకంత నా జాబ్ ఏంటి సార్, ఆ జాబ్ వచ్చిన వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, అది నా జాబ్ అలా కల్పేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఈ స్పెక్ట్స్ ఈ చీరే కనబడుతుంది, ఇంకేం కనిపించట్లేదు వాళ్ళకి. యాక్చువల్లీ స్వప్న గారితో కూడా ఈ మధ్య మాట్లాడుతుంటే అదే అంటున్నారు. అవును, ఆశ్రిత ఒక్కసారి ఒక కేటగిరీలో వస్తే అవే వస్తాయి ఏంటి. అదేనండి, ఇమేజ్ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రీలో. కాబట్టి ఆ టైడ్ కి అగేన్స్ట్ గా కూడా స్విమ్ చేస్తూ, లేదు నేను అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను మైండ్ లో. లెట్స్ సీ హౌ థింగ్స్ రోల్ అవుట్. ఎందుకు వై షుడ్ బి లిమిట్ అవర్ సెల్ఫ్? ఒక 2 సినిమాల్లో డాక్టర్స్ చేసిన తర్వాత కంటిన్యూస్ గా అన్ని డాక్టర్లు వచ్చాయి. అరే నాయన నాకు ఆ బ్రాండ్ వేసే కండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది
వద్దండి ప్లీజ్, నేను ఇంకా చేయలేదు. హ్యాట్స్ ఆఫ్. అవి రిపీటెడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా పాపం వాళ్ళకి ఎంతో సిన్సియరిటీ ఉంటే కానీ ఒప్పుకోరు అవన్నీ. బట్ చాయిస్ ఉన్నప్పుడు వై నాట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు రైట్ నౌ పైప్ లైన్లో ఒక 3-4 సినిమాలు ఆపర్చునిటీ ఉంది అని చెప్పాను విన్నాను. ఇస్ ఇట్ రైట్? యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసామండి. తర్వాత ఇంకో 2-3 అన్నారు. బట్ మన దాంట్లో తెలుసు కదా, ఇప్పుడు రేపు షూట్ అనగా అంతవరకు సిచ్యువేషన్ చెప్పలేదు, క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. అది అలవాటు అయిపోయింది. ఇంకా మా ఇంట్లో హెడ్పిస్తూ ఉంటారు, కరెక్ట్ గా నీకు తగ్గట్టుంది ఇండస్ట్రీ. చాలా తొందరగా నేర్చేసుకున్నారు ఈ విషయంలో కదా. యా నిజంగానండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఆల్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎంఎన్సీస్ ఆర్ ఆర్గనైజేషన్స్, వీరంతా స్ట్రక్చర్ 6 నెలల ముందే అన్ని వాళ్ళు మీటింగ్లు అవన్నీ చేసుకుంటారు. మనకు అలా కాదుగా. మనకి రంగస్థల. సో ఈ రంగస్థలంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కొంచెం స్ట్రక్చర్ ప్లానింగ్ అలా తీగలాగా ఉంది. థింగ్స్ ఆర్ మచ్ బెటర్ నౌ. అండ్ పాటలు కూడా పాడతారా? నేళ్ళు ఇంకా నృత్యం నేర్చుకున్న గొప్ప ఉంటుందంటారా? ఉండాలండి. బికాస్ దట్ మ్యూజిక్ ఇస్ ద, సంగీతం ఇస్ ద బేస్ ఆఫ్ నృత్యం. కాబట్టి ఒక్క లైన్ మా కోసం పాడరు. మీరు కూడా పాడతానంటే నాతో పాటు అప్పుడు డన్. ఏ పాట? టక్కని ఇప్పుడు ఇద్దరికి తెలిసిన పాట అంటే ఏదైనా మీరు చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా డెఫినెట్ గా. వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా, గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా. అక్కడ లిరిక్ నాకు కూడా గుర్తులేదు యాక్చువల్లీ. కోదండరాముడంట అమలాల, వాడు కౌసల్య కుమరుడంట అమలాల, ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. సో మై లవ్ అమణి గారు ఎక్స్ప్రెషన్స్ ఇన్ దట్ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారు నిజంగా. అలా సిగ్గుపడుతూ అలా యంగ్ బ్రైడ్ లాగా వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి. 90s లో వచ్చిన హీరోయిన్స్, 90s లో వచ్చిన యాక్టర్స్, 80s లో అప్పటి వరకు ఆ మ్యాజిక్ ఉండింది. తర్వాత మ్యాజిక్ లేదని నేను అనను, కానీ దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సినారియో అంతే. ఇప్పుడు 2 పిల్లలు, అది కూడా చంటి పిల్లలు. అవును.